నమస్కారం. వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. అగ్నికుల క్షత్రియ ఆత్మ గౌరవ ప్రతీక జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించడంతో నేడు ఆయన జన్మస్థలంలో సంబరాలు అంబరన్నంటాయి. నేడు ఆగస్టు 7వ తేదీ ఆయన జన్మస్థలమైన కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, అగ్నికుల క్షత్రియ సంఘాల ఆధ్వర్యంలో లక్ష్మణస్వామి విగ్రహానికి ఘన నివాళులర్పిస్తున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి అడుగుజాడలు, వారి కుటుంబ విశేషాలను తెలుసుకునేందుకు వైఎన్సీ మీడియా ప్రత్యేకంగా ఆయన ముని మనవరాలు పొన్నమండ రామలక్ష్మిని సంప్రదించింది. తాతగారి ఘనతను, నాటి చారిత్రక నేపథ్యాన్ని ఆమె మనతో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే చూద్దాం. అదేవిధంగా అనేక దేశాల్లోని అప్పట్లో ఆయుర్వేద వైద్యం అందించి అనేక ప్రాణాలు కాపాడారని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు అది వాస్తవం అండి? ఆయన 1890లో ఆయుర్వేద వైద్యశాల స్థాపించి అనేక మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వైద్యశాలలన్నీ కూడా పెట్టి ఇక్కడి నుంచి మందులు అప్పుడు ట్రాన్స్పోర్ట్ లేకపోయినా వాడల ద్వారా మన రంగూన్ వ్యాపారం చేసి రంగూన్ నుంచి వాళ్ళు ఆయుర్వేద మందుల కోసం మనకి వాడల రేవు ఉండేది, కోరంగి వాడల రేవు. నావల మీద ఇక్కడికి వచ్చి రంగూన్ నుంచి వాళ్ళు డబ్బు రూపేణా కాకుండా బంగారం రూపేణా ఆయనకి ఇచ్చి ఇక్కడ ఆయుర్వేద మందులు పట్టుకెళ్ళేవారు. అక్కడికి ఆయనకి అనేక బంగారు పథకాలు కూడా ఇచ్చారు. ఆయుర్వేద వైద్యంలో ఆయన మందులు, ఈ నారసింహలేహం అనే అలాగా కొన్ని మందులు పేర్లు, వాటికి గోల్డ్ మెడల్ కూడా అప్పుడు రాష్ట్రం కూడా ఆయనకి బిరుదులు ఇచ్చారు, గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఆయన విద్యను ప్రోత్సహించు అనేక దేవాలయాలకు అతని భూమిని దాన ధర్మాలు చేసినట్టు తెలుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అన్నది? ఆయన సంపాదించిందంతా కూడా ఈ ఆయుర్వేద వైద్యశాలలో చాలా సంపాదన చేశారు. ఆ సంపాదన అంతా కూడా గుళ్ళకి మన కోరంగిలో వెనకాల వేణుగోపాల స్వామి గుడికి 5 ఎకరాలు ఆయన పూజారులకు ఇచ్చారు. గుడికి ఇచ్చినాడు, పూజారులకు ఇచ్చారు. అలాగే పాత కోరంగిలో ఆయన జన్మస్థానం కోరంగి, పాత కోరంగి. అక్కడ కూడా గుడి మా అమ్మవారు రత్నాల అమ్మవారిని ప్రతిష్ఠించి ఆ అమ్మవారికి ఎకరం 10 సెంట్లు భూమి రాశారు. అది ఇప్పటికీ కూడా మా ఆధీనంలో ఉంది, నేనే చేస్తాను. అది కూడా తీర్థం కూడా జాతర అయ్యి కూడా నేనే చేస్తాను. తాతగారి తర్వాత మా తాతగారి తర్వాత అన్నీ ఇప్పుడు నేనే చేస్తున్నాను ప్రస్తుతానికి. ఆ ఎకరం 10 సెంట్ల భూమి కూడా పాతకోరంగిలో ఉంది, ఆయన ఇచ్చింది, గుడికి ఇచ్చింది. అదేవిధంగా ఆయనకి జాతిపిత అనే బిరుదు దేనివల్ల వచ్చిందండి? ఆయన జాతిపిత అంటే ఇప్పుడు ఆయన కులం కోసం ఆయన చాలా పోరాడారు. ఎందుకంటే ఒక మహిళని హీనంగా మాట్లాడినందుకు, పల్లె పిల్ల ఇలా రా అని ఒక పెద్ద ఆయన పిలిచినందుకు ఆయన మనసు బాధ కలిగి ఎలాగైనా కూడా మన జాతిని పైకి తీసుకురావాలి, మన వాళ్ళందరూ కూడా హీనంగా ఉండడానికి వీల్లేదు, మనం పల్లవ రాజులం, మన రాజులు మనం నిలబెట్టాలని ఆయన ఒక అగ్నికుల క్షత్రియుల సంఘం నెలకొల్పి మద్రాసు వెళ్ళి మద్రాసు హైకోర్టులో ఆయన అక్కడ వన్యకుల క్షత్రియులను కూడా అందరినీ కలుపుకుని చెన్నైలో ఉన్న వాళ్ళని వన్యకుల క్షత్రియులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళని అగ్నికుల క్షత్రియులు అనే కోర్టుకి వేసి కోర్టులో పోరాడి ఎన్నో సంవత్సరాలు ఆయన యావదాస్తిని కూడా ఖర్చు పెట్టి కోర్టులో పోరాడి ఆయన జీవో తీసుకొచ్చారు. అతను మునుమానరాలుగా ఈ రోజున అతని జయంతులు, వర్ధంతులు కూడా ప్రభుత్వ పరంగా ఒక జీవో రిలీజ్ చేసి జయంతులు చేసుకోమని చెప్పేసి ప్రభుత్వమే ఒక జీవో రిలీజ్ చేసింది. దానికి మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? దానికి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఆయన సంతానం అయిన వెంకటరెడ్డి గారు, ఆయన సంతానం వెంకటరెడ్డి గారి సంతానం మా తాతయ్య గారు, అంటే మా అమ్మగారికి నాన్నగారు, మా మావయ్యకి, అంటే నేను మేనగోళ్ళని మా మావయ్యని పెళ్లి చేసుకున్నాను, ఆయనకి తాతగారు అవుతారు. ఆయన వారసత్వంగా మాకు మా తాతయ్య గారు రామ్మోహన్ రావు గారు 30 సంవత్సరాలు 56 నుంచి 82 ఆయన చనిపోయే వరకు ఆయన కోరంగి సర్పంచ్గానే చేశారు. ఆయన తర్వాత మళ్ళీ మా మావయ్య 3 సంవత్సరాలు చేశారు, సడన్గా చనిపోవడంతో తర్వాత నేను సర్పంచ్గా చేశాను, జడ్పీటీసీగా చేశాను. ఆయన పేరుతోటే మాకు ఇంత అందరూ కూడా మన గ్రామస్తులు కానీ మన ఇదంతా కూడా గాడిమాగవుతే, చిన్నబడ్డి, పెద్దబడ్డు గ్రామాలన్నీ కూడా అగ్నికుల క్షత్రియులు గ్రామాలేంటి మొత్తం అందరూ కూడా, అంటే ఓన్లీ అలా అని కాదు, అందరూ కూడా నన్ను నిలబెట్టి ఆయన వల్లే కదా మాకు ఇంత గౌరవం దక్కిందని ఇప్పుడు మన గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ
ఆయన చేసిన సేవలు గుర్తించి ఆయనకి ఈ ఇవ్వడం కూడా, బిరుదు ఇవ్వడం, మన గవర్నమెంట్ జీవో ప్రకారం చేయడం, మన పుట్టినరోజు, జయంతి, వర్ధంతి కూడా జరుపుకోవడం చాలా సంతోషం. అలాగే ఈ కార్యక్రమం ఆయనకి వర్ధంతికి, జయంతికి జీవో తెచ్చురావడానికి మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మన బుచ్చిరాజు గారు కానీ, ఇక అక్కడ కాకినాడ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు కానీ, మన చైర్మన్ గారు అగ్నికుల క్షత్రియుల కార్పొరేషన్ చైర్మన్ గారు చిరకలపూడి పాపారావు గారు కానీ చాలా కృషి చేశారు. ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు. ఆయన మన కొల్లు రవీంద్ర గారు కానీ, మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటే మాకంటే వాళ్ళే ముఖ్యం కదా, వాళ్ళే తీసుకెళ్తేనే కానీ ఈ పని జరగదు. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. మీ తాతగారి యొక్క జన్మస్థలం ఎక్కడండి? కోరంగి. కోరంగిలోనే, ఇక్కడే పాత కోరంగి. ఆయనకి ఆ కోరంగిలో 108 గదులున్న ఇల్లు ఉండేదంట అప్పుడు. అంటే మేము చూడలేదు. ఆ 108 గదుల్లో దీపాలు వెలిగించాలంటే 5 గంటలకు మొదలెడితే సాయంత్రం 6:30, 7 అయ్యేదట. ఆ గదుల్లో ఓన్లీ ఆడవాళ్ళనే పంపించా లైట్లు వెలిగించేవారట. అంత పెద్ద ఇల్లు ఉండేది. ఆయన నడిచి ఎప్పుడు వెళ్ళేవారు కదట. ముత్యాల పల్లకి ఉండేదంట. ఆ పల్లకీలోనే తీసుకెళ్ళేవారట. ఎక్కడ తీసుకెళ్ళినా ఒక గ్రామం పెద్దగా ఆయన ఏమైనా తగు తీర్చాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా గుర్రం కానీ పల్లకి కానీ, అంత పెద్ద మనిషి ఆయనకి మునిమనవరాలుగా మేము ఉండడం, ఆయన రక్తం పంచుకు పుట్టడం మాకు చాలా సంతోషం. దానికి మనకి జీవో ఇచ్చి గవర్నమెంట్ ప్రకారం మనకి పుట్టినరోజు, వర్ధంతి అన్నీ చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. గవర్నమెంట్కి మేము ఎప్పుడూ రుణపడి ఉంటామని మాటిస్తున్నాం.